జర్నీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఇక్కడ మనం ప్రధానంగా యోగ దర్శన మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాం. యోగ దర్శనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ప్రెజెంట్ మన యాటిట్యూడ్‌కి, మన టెంపర్‌మెంట్‌కి సూట్ అయ్యే దర్శనం అది. అండ్ మోర్ ఆర్ లెస్ బిలీఫ్ అనేది చాలా కాంపోనెంట్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు చెప్పాం గదా! ఒక దర్శనంలో, ఇంకో దర్శనంలో టూల్స్ కలుపుతూ వాడుతూ ఉంటామని. ఆ కలుపుతున్న ఫ్యాక్టర్‌లో మాత్రమే బిలీఫ్ అనే ఫ్యాక్టర్ ఏమైనా కనబడుతుందేమో గాని, బట్ దీంట్లో ప్రమాణాల మీద ఆధారపడి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ దర్శనం. అందుకని మన ప్రశ్న మన టెంపర్‌మెంట్‌కి వర్కౌట్ అవుతుందని చెప్పానన్నమాట. సో, ఈ వీడియోలో చూడండి. ఈ సైకలాజికల్ బీయింగ్ నుండి హ్యూమన్ బీయింగ్ నుండి స్పిరిచ్యువల్ బీయింగు. ప్రస్తుతానికి ఫస్ట్ సైకలాజికల్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ అనే ఫేజ్‌ని చూసుకుందాం ఫస్ట్. ఒకసారి మొత్తం చూడలేం కాబట్టి. ఈ జర్నీ ఏమి సింపుల్‌గా ఏదో పూల పాన్పు మీద నడక ఏం కాదు. ఎందుకు కాదు అంటే, నిజానికి అంత టఫెస్ట్‌ది కాదు, ఇది కాదు. ఆల్రెడీ నువ్వు ఏ సొసైటీలో అయితే ఆల్రెడీ పుట్టావో, ఏ సొసైటీ వల్ల కండిషన్ చేయబడ్డావో, దాని ఫలితంగా నువ్వు కొంత కంఫర్ట్ జోన్‌ని డెవలప్ చేసుకుంటావు. సెల్ఫ్ అప్రిషన్ అది. అలాగే ఐడెంటిఫై అవుతావు డిఫరెంట్ కాంపోనెంట్స్‌తో. ఇగ్నోరెన్స్ డెవలప్ చేసుకుంటావు. ఈ మూడే ప్రధాన కారణాలు కష్టంగా అవ్వటానికి. అందుకని ఇవి హర్డిల్స్ అన్నమాట. సో, హర్డిల్స్ ఇన్ ద పాత్ ఏమిటయ్యా అంటే, అవి ఇండివిడ్యుయల్‌గా ఉంటాయి. యూనిక్‌గా ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఎన్విరాన్మెంట్‌లో బతికిన అన్నదమ్ములే డిఫరెంట్ మెంటాలిటీలో ఉంటారు. ఈవెన్ కవల పిల్లలు కూడా డిఫరెంట్ మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళ జెనెటికల్ కాంపోనెంట్ డీఎన్ఏ పరంగా కూడా సేమ్ ఉన్నా సరే. సో, దేర్‌ఫోర్ ఇండివిడ్యువల్ యూనిక్ హర్డిల్స్ ఉంటాయి ప్రతి మనిషికి. అపార్ట్ ఫ్రమ్ అన్‌ఎబిలిటీ టు ఓవర్‌కమ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఏమిటి ఇవన్నీ ఈ హర్డిల్స్ ఎక్కడి నుండొచ్చాయి అంటే, నీ యొక్క అనేబిలిటీ. ఏంటి అనేబిలిటీ? కంఫర్ట్ జోన్‌లోంచి బయటికి రాకపోవటం. కంఫర్ట్ జోన్‌లోంచి ఎందుకు బయట రాకపోలేకపోతున్నావు? కొన్ని కొన్ని విషయాల్లో కంఫర్ట్ జోన్ దాటి కూడా బయటకొస్తావు గదా! సినిమా నచ్చిందనుకో, నువ్వు 3 గంటలు కూర్చుంటావు. అదే 3 గంటలు విడిగా ఇంటి దగ్గర కుర్చీలో కూర్చోమంటే కూర్చోలేవు. సో, కంఫర్ట్ జోన్ దాటటం అనేది నీకు ఎబిలిటీ ఉందా? లేదా? అంటే ఎబిలిటీ ఉంది. బట్ కానీ నువ్వు ప్రయారిటీ ఇవ్వట్లేదు దానికి. ఎందుకంటే దాంట్లో ఆనందం ఉందనుకుంటున్నావు కాబట్టి. దాంట్లో ఆనందం ఉంది వాస్తవమే. కానీ అది నీ యొక్క సైకలాజికల్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ అండ్ దెన్ టు ద స్పిరిచ్యువల్ బీయింగ్ అనే జర్నీకి హద్దుల కింద క్రియేట్ కాకూడదు. అందుకని ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటానికే రకరకాల యాక్టివిటీస్ ఇన్కార్పొరేట్ చేస్తారన్నమాట. అన్నం తినకుండా ఉండలేకపోవడం అనేది ఒక కంఫర్ట్ జోన్. ఒక పూట మానేసినంత మాత్రాన, ఒక రోజు మానేసినంత మాత్రాన చచ్చిపోవు అనేది గ్యారంటీ. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి నువ్వు ఉండగలవా? ఇదే ఉపవాసం. సరే దీని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆటోఫేగి అదొక సైడు. బట్ అదర్ సైడ్ ఏమిటయ్యా అంటే, నువ్వు కంఫర్ట్ జోన్‌లోంచి బయటపడి ఉండగలవా? అలాగే గుడికి మెట్లెక్కి వెళ్ళటం, నడుచుకుంటూ వెళ్ళటం, నీ కంఫర్ట్ జోన్‌లోంచి బయటికి రావటం. కార్‌లో వెళ్ళిపోతేనో, బస్సులోనో వెళ్ళిపోతే తిరుపతికి అదొక కంఫర్ట్. అన్ని మెట్లు ఎక్కితే నిజంగా కంఫర్ట్ కాదు నీ శరీరానికి. సో, నీ కంఫర్ట్ జోన్‌లోంచి కొంచెం బయట రావడానికి ప్రయత్నం చేయటం. సో, అందుకని చాలా యాక్టివిటీస్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసే డైరెక్షన్‌లో ఉంటాయన్నమాట. అలాగే ఈ రొటీన్స్ ఏర్పడతాయి. అలాగే హోల్డింగ్ టు ఐడెంటిటీస్. నువ్వు కొన్నిటికి ఐడెంటిటీస్‌కి హోల్డ్ అయిపోయి ఉంటావు. ఆ ఐడెంటిటీ నుంచి బయటపడాలి. ఐడెంటిటీ లేకపోతే సఫరింగు. ఐడెంటిటీ తేడా వస్తే సఫరింగు. ఐడెంటిటీ కోల్పోతే సఫరింగు. అంటే నువ్వు ఆ ఐడెంటిటీకి అమ్ముడుపోయావన్నమాట. ఆ ఐడెంటిటీకి బానిస అయ్యావన్నమాట. బానిసగా బతకడం ఇష్టం ఉంటుందా? సో, ఐడెంటిటీ. అలాగే
అతి ఘోరమైనదేంటి అంటే ఇగ్నోరెంట్ అబౌట్ ఇగ్నోరెన్స్. మనకి తెలీదు అనే విషయం మనకు తెలీదు. మనకి తెలియదు అనే విషయం తెలియదు. సోక్రటీస్ డైలాగ్ అది. అందరూ నన్ను పెద్ద ఫిలాసఫర్ గొప్పవాడు, తెలివైన వాడు ఇలా అనేస్తున్నారు. నిజానికి నాకేమి తెలీదు. తేడా ఏంటంటే నాకేమి తెలీదనే విషయం నాకు తెలిసింది, అర్థమైంది. మిగతా వాళ్ళకి తెలియలేదు అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు అంటాడు. సో, ఇంచుమించు మనందరి పొజిషన్ అదే మాట. సో, ఇగ్నోరెంట్ అబౌట్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ ఉండటం. సో, ఏంటి ఈ మూడిటిని అంటే కంఫర్ట్‌కి బయట గూడా ఉండగలగటం. స్వచ్ఛందంగా, బలవంతంగా కాదు. ఎక్స్‌పీరియన్షియల్‌గా. అలాగా ఐడెంటిటీకి బాండ్ అయి ఉండకపోవటం. ఐడెంటిటీకి ఎంటాంగిల్ అయి ఉండకపోవటం. బాండింగ్ అయి ఉండడం ఏంటంటే, దాన్ని సెక్యూరిటీగా చూసుకోవటం, దానికి ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవటం. ఏం తేడా వచ్చినా బాధపడిపోవటం. ఎంటాంగిల్‌మెంట్ ఏంటంటే, ఐడెంటిటీ మీద ఆధారపడి నీ యొక్క మూడ్ ఉంటుందన్నమాట. ఐడెంటిటీ డిసైడ్ చేస్తుంది నీ స్టేట్ ఏమిటో అనేది. సో, అది ఎంటాంగిల్‌మెంట్ అన్నమాట. సో, జ్ఞాన సంపాదన ద్వారా ఇగ్నోరెన్స్ మేల్కొల్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ జ్ఞానం సంపాదించే వెలుగులో తెలియకుండా ఆ జ్ఞాన జ్యోతి యొక్క వెలుగు నీడ ఏర్పడుతుంది. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని కూడా గుర్తించగలిగుండాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు ముందు ఈ ప్రాసెస్‌కి వాల్యూ ఇవ్వాలి. అంటే నేను డిస్కంఫర్ట్‌కే ఒక ఆసనం వేయటం, మామూలుగా ఉంచున్నవాడు ఒంగొని ఆసనం వేయటం అనేది వాడి బాడీ యొక్క డిస్కంఫర్ట్‌కి అలౌ చేస్తున్నట్టు. వాడి కంఫర్ట్ దాటి జోన్ దాటి బయటకి ట్రై చేస్తున్నట్లు లెక్క. అంతే కదా! సో, అలా చెయ్యాలంటే ఆ యాక్టివిటీ వల్ల నువ్వు ఏమి గెయిన్ అవుతున్నావో అనేది సఫిషియెంట్‌గా వాల్యూ చేయబడి ఉండాలి. ఏమిటి గెయిన్ అయ్యేది? సైకలాజికల్ హ్యూమన్ బీయింగ్ అల్లా బెస్ట్ హ్యూమన్ బీయింగ్ కింద మారటం. హ్యూమన్ బీయింగ్ అవ్వాలని ఉంది. హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కొంచెం నీకంటే సాపేక్షంగా హ్యూమన్ బీయింగ్ కనబడితే వాడు నీకు దేవుడిలా కనబడతాడు, మంచోడిలా కనబడతాడు. కానీ దానికి వాల్యూ ఇవ్వవు. ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదంటే నువ్వు కంఫర్ట్‌కి వాల్యూ ఇస్తున్నావు. నువ్వు ఐడెంటిటీకి వాల్యూలు ఇస్తున్నావు. నీ యొక్క ఇగ్నోరెన్స్‌కి వాల్యూ ఇస్తున్నావు. ఇగ్నోరెన్స్ అనేది తెలియనంత కాలం ఇగ్నోరెన్సే నాలెడ్జ్ అనుకుంటే, ఇగ్నోరెన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అది సఫరింగ్, డైరెక్ట్ సఫరింగ్‌కి దారితీస్తుంటుంది. సో, వెన్ ఆబ్జెక్ట్ టు బి గెయిన్డ్ ఈస్ సఫిషియెంట్‌లీ వాల్యూడ్. అంటే ఆబ్జెక్ట్ గెయినింగ్ ఏంటిది? టు గెట్ ద స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, నాట్ సైకలాజికల్ బీయింగ్. ఫస్ట్ పడాం అది. మొదటి స్టెప్. దెన్ స్పిరిచ్యువల్ బీయింగ్. టు గెట్ ద స్టేట్ ఆఫ్ స్పిరిచ్యువల్ బీయింగ్. అంతేగాని టు బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ కాదు. టు బిహేవ్ లైక్ ఎ స్పిరిచ్యువల్ బీయింగ్ కాదు. ఈ రెండిటికి తేడా ఉంది. ఆ స్థితి పొందటం వేరు. ఆ స్థితి ఉన్నట్టుగా ప్రవర్తించటం వేరు. ఎక్కువ అలా ప్రవర్తించే మనుషులే కనబడుతుంటారు. అంటే వాడు ఫైట్ చేస్తున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడనమాట. ఎప్పుడైతే వెన్ ద ఆబ్జెక్ట్ గెయిన్డ్ ఈస్ సఫిషియెంట్‌లీ వాల్యూడ్, ఎఫర్ట్స్ టువర్డ్స్ అటైన్‌మెంట్, అది అటైన్ చేయడానికి చేసే ఎఫర్ట్స్ ఉంటాయే, అవి పర్సిస్టెంట్‌గా ఫాలో అవుతాం. వితౌట్ ఇంటర్మిషన్. ఇంటర్మిషన్ కాకుండా పర్సిస్టెంట్‌గా ఫాలో అవుతావు. ద స్టెడీనెస్ ఆఫ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ సెక్యూర్డ్. అప్పుడు ఆ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క స్టెడీనెస్ అనేది సెక్యూర్ అవుతావు. ఇది పతంజలి యొక్క మొదటి పుస్తకంలో 14 నియమం. సో, యోగా ఈస్ మచ్ మోర్ థాన్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్. ఇది ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కాదు. ప్రధానంగా మనం హ్యాండిల్ చేసేవేమిటి? మొత్తం 5 రకాల యాక్టివిటీస్ ఉంటాయి. కరెక్టింగ్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్, కరెక్టింగ్ మెథడ్ ఆఫ్ స్లీపింగ్, కరెక్టింగ్ మెథడ్ ఆఫ్ బ్రీతింగ్, corrective methods of thinking, corrective methods to handle obstacles, hindrances and thoughts contrary to the path. అంటే ఫస్ట్ ఫుడ్, స్లీపింగ్, బ్రీత్, థింకింగ్‌ని హ్యాండిలింగ్ చేయాలి. ఎందుకంటే నువ్వు ముందు ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని, బాడీ అండ్ మైండ్‌ని కరెక్ట్ పొజిషన్‌లో పెట్టాలి కదా! అది ఫర్దర్ వర్క్ చేయాలంటే. సో, దేర్‌ఫోర్ కరెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్, కరెక్ట్ మెథడ్ ఆఫ్ స్లీపింగ్ ఇవేమి డూస్ అండ్ డోంట్స్ కాదు. ప్రతీదీ కూలంకషంగా, సంపూర్ణంగా, డెప్త్‌గా అర్థం చేసుకొని
అది నియమంల కింద కాదు. ఒక నార్మ్ కాదు. ఫోర్స్‌ఫుల్‌గా అప్లై చేయకూడదు. ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువల్‌నెస్‌ని పరంగానే దాన్ని సాధించాలి. సో, దీంట్లో వన్ బై వన్ వెళ్దాం.